నెక్స్ట్ రీసెంట్ టైమ్స్ లో బాగా అడుగుతున్న మోడల్. పేపర్ టఫ్ వచ్చింది అట్లానే అయితే ఏం ఫీల్ అవ్వకండి. స్కోర్స్ ఎంత వచ్చినాయి తెలుసుకోవచ్చా? 34 మ్యామ్. వచ్చాయా? 33 మ్యామ్. 33 ఇంకా 34 మ్యామ్. 34. ఓకే, నైస్ నైస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో నెంబరింగ్ ఇస్తా. ఫస్ట్ బి అంటే 2 నా, ఆర్ అంటే ఏంటి? ఆర్ ఇలా రాస్తుంటే నీకు 18 లాగా కనిపిస్తుంది కదా. ఈ అంటే 5, ఏ అంటే 1, కే అంటే ఏంటి? కింగ్స్ 11 పంజాబ్ 11. డన్. ఇక్కడ 2 వచ్చింది, దీని తర్వాత 3 6 కనిపిస్తుంది. ఇంటూ 2 ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఇంటూ 1 చేశాడు, సెకండ్ ప్లేస్ కాబట్టి ఇంటూ 2 చేశాడు, థర్డ్ ప్లేస్ కాబట్టి ఇంటూ 3, ఫోర్త్ ప్లేస్ కాబట్టి ఇది ఒకటి 4 ఇంటూ 4, ఫిఫ్త్ ప్లేస్ కాబట్టి ఇంటూ 5. డన్. ఇప్పుడు చేయండి జెరాక్స్. ఇది 24, 5, ఆర్ అంటే 18, ఇజోటీలో ఓ అంటే 15, ఇది 24. ఇదేమవుతుంది 24, 5 2s are 10, 10 2s are 36, 15 4s are ఎవరది 16. మేడం 54 వస్తుంది మేడం, 36 రాదు. 18 3s are 54 మేడం. సారీ. yes, 18 3s are 54, 15 4s are 60, 24 5s are 120. సో 2 4. క్లియర్? అర్థమైందా మోడల్? ఇంకొక మోడల్ ఇచ్చానో లేదో ఐడియా లేదు. ఈ మధ్య కొత్తగా ఏమి ఇస్తున్నాడంటే నెంబరింగ్స్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ అనే ఇచ్చేసాను. ఈ క్వశ్చన్ కి రాదు. హలో చెప్పండి. ఇలా ఇచ్చాను, సేమ్ జిరాక్స్ కాదు, ఓవెల్స్ మ్యామ్. వెల్ డన్. ఇలా రాసా. దీని ఆన్సర్ లో మీకు కాన్సనెంట్ వచ్చినప్పుడు ఏంటి? బి అంటే 2 అని తెలుసు, ఆర్ అంటే 18 అని తెలుసు, నెక్స్ట్ కే అంటే 11 అని తెలుసు. ఇక్కడ ఒక్కటి వేరే ఉంది, ఏ అంటే 1 వచ్చింది కానీ ఈ అంటే 2 వచ్చింది. ఎందుకు అంటే ఓవెల్స్ ఒక్కటిని పక్కన తీసుకొని ఏ అంటే 1, ఈ అంటే 2, ఐ అంటే 3, ఓ అంటే 4, యు అంటే 5 ఇది ఇస్తున్నాడు ఈ మధ్య. అర్థమైందా పాయింట్? ఇప్పుడు ఇక్కడ మీకు ఏమేమి తెలుసు చెప్పండి. ఏ అంటే 1, ఇది 3, ఇది 3, ఓ అంటే ఏమొస్తుంది అకార్డింగ్ టు ద క్వశ్చన్? 4, ఇది 5. ఏంటంటే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, టీ అంటే T20 మ్యాచ్. గుర్తుపెట్టుకున్నామా? వచ్చేసిందా? అంటే ఇక్కడ ఒక్క దగ్గర చేంజ్ ఉంది. ఈ మోడల్ బాగా అడుగుతున్నాడు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అడిగితే 1 2 3 4 5 ఇలా ఇస్తున్నాడు, లేకపోతే యూ దగ్గర నుండి 1 స్టార్ట్ చేస్తున్నాడు. 1 2 3 4 5 అంటే ఏకి వచ్చేసరికి 5. ఈ రెండే ఇంకా మనకి. నెక్స్ట్ 5 persons are sitting in a row. ఒక రోలో కూర్చొని ఉన్నారంట. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్. ఎస్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు పి అంటే ఎస్ అనేవాడు పి పక్కన కూర్చున్నాడు. బట్ అంటే ఎవరు ఇక్కడ? బట్ అంటే ఎస్ అన్నట్టు. బట్ అండ్ ఒక 2 పాయింట్స్ రాస్తా చూడండి. ఏ ఈస్ సిట్టింగ్ రెండు సేమే. చిన్న చేంజ్ ఏంటి అంటే ఇక్కడ హూ ఇచ్చాను, ఇక్కడ బట్ ఇచ్చాను. హూ కానీ హూస్ కానీ అంటే డబ్ల్యూ తో స్టార్ట్ అయ్యే ఏవి కనిపించినా సరే దానికి ముందుండే పర్సన్ అన్నమాట ఈ హూ అనేది ఎవరైతే ఉన్నారో. బట్ అంటే ఎవరు అంటే ఇక్కడ ఉన్న పర్సన్. ఓకేనా? అయితే ఇప్పుడు చెప్పండి, డిస్టర్బెన్స్ చాలా హెవీగా వస్తుంది. శ్రీశైలం గారు మ్యూట్ చేయండి కాసేపు.
చూడండి 5 చిల్డ్రన్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రోనా. సో ఒక రోలో కూర్చున్నారు ఫేసింగ్ నార్త్. అయితే ఇక్కడ క్లియర్ పాయింట్ ఎవరిది ఇచ్చాడు? ఆర్. హూ అంటే ఎవరు? ఆర్ ఈ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. నెంబరింగ్ ఇస్తా నాకు చెప్పండి. 1 2 3 4 5. తెలుగులో ఏమవుతుంది? ఎడమ చివరన కూర్చున్నాడు అంటే ఫస్ట్ ప్లేస్ లో కూర్చున్నట్ట, ఫిఫ్త్ ప్లేస్ లోనా? ఫస్ట్ ప్లేస్ మ్యామ్. ఫస్ట్ ప్లేస్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎస్ కే ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఆర్ అంటే కే అనేవాడు ఎక్కడ వస్తాడు? ఆర్ రైట్ సైడ్. సెకండ్ ప్లేస్. నెక్స్ట్ అంటే సెకండ్ పక్కనే అన్నట్టు నెక్స్ట్ అంటే. ఓకేనా? ఈ 2 పాయింట్స్ క్లియర్ కదా? ఆర్ కే వరకు వచ్చేసింది. ఇంకా మిగిలిపోయిన వాళ్ళని ప్లేస్ చేయాలి. చేసే ముందు ఏమి ఇచ్చాడు? అండ్ టీ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు కే అంటే టీ అనేవాడు ఎక్కడ ఉండొద్దు? 3 దగ్గర ఉండదు మేడం. 3 దగ్గర ఉండదు. ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఎస్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు పి బట్ నాట్ టు నెక్స్ట్ ఆఫ్ టీ. ఎస్ అనేవాడు పి పక్కనే కూర్చుంటాడు బట్ టీ పక్కన కూర్చోవద్దు. అంటే టీ అనేవాడు ఇక్కడ లేడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీని ఇక్కడ ప్లేస్ చేశాను. కరెక్టా రాంగ్? రాంగ్ మేడం. ఎందుకు అంటే ఎస్ పీలు పక్క పక్కన ఉండాలా. ఎస్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు పీనా. టీని ఇక్కడ పెడితే ఎస్ అనేవాడు ఇక్కడ వస్తాడు, పి అనేవాడు ఇక్కడ వస్తాడు. ఆర్ఎల్స్ పి అనేవాడు ఇక్కడ వస్తాడు, ఎస్ అనేవాడు ఇక్కడ వస్తాడు. బట్ వాడు క్లియర్ గా మెన్షన్ చేశాడు బట్ నాట్ టు నెక్స్ట్ ఆఫ్ టీ అంటే ఎస్ అనేవాడు టీ పక్కన కూర్చోవద్దంట. అంటే టీ అనేవాడి పొజిషన్ ఏంటి? టీ అనేవాడు థర్డ్ ప్లేస్ లో ఉండడు, ఫోర్త్ ప్లేస్ లో ఉండడు, లాస్ట్ ప్లేస్ మ్యామ్. ఫిఫ్త్ ప్లేస్ మేడం. అంతేనా? ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఎవరు వస్తారు? ఎస్పి. ఎస్పీనే ఎందుకు వస్తున్నారు? పిఎస్ ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ మెన్షన్ చేశాడు ఎస్ ఈజ్ నాట్ టు ద లెఫ్ట్ నెక్స్ట్ ఆఫ్ టీ అంటే ఎస్ అనేవాడు టీ పక్కన ఉండొద్దు. అందుకని 100% ఎస్పీనే వస్తున్నారు. క్లియర్ ఆ పాయింట్? సో ఇప్పుడు చూడండి హూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎస్ అంటే ఎస్ పక్కన ఎవరెవరు ఉన్నారు? కే పి. క్లియర్? సో ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నమాట ఇవన్నీ. సో ఫస్ట్ నీకు పాయింట్ ఏదైతే క్లియర్ ఉందో ఆ పాయింట్ నే తీసుకోవాలి. ఆర్ ఈస్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఆర్ ని తీసుకోవాలి. తర్వాత ఆర్ పక్కన కే ఉన్నాడు కాబట్టి కే ని తీసుకోవాలి. సో ఇది ఎలిమినేషన్ ప్రాసెస్. అని ఉంది కదా మేడం. సారీ, ఎస్పీ తర్వాత కూర్చున్నాడా అని ఉంది కదా మేడం. నెక్స్ట్ అంటే పక్కన అన్నట్టు. అయితే నేను ఒకటి మెన్షన్ చేస్తాను. ఎస్ ని ఇక్కడ ఇచ్చాను. ఎస్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు పి అన్నాను. అది కాదు మేడం. ఇక్కడ బల్ల మీద కూర్చున్న వారిలో ఎస్పీ తర్వాత కూర్చున్నాడు. పి ముందు వచ్చిన తర్వాత అలా అని కాదు. ఎస్పీ తర్వాత కూర్చున్నాడు. నెక్స్ట్ అంటే తెలుగులో మేబీ రాంగ్ వచ్చిందా? తెలుగులో నాకు కాస్త ఐడియా లేదు. ఇంగ్లీష్ లో కూడా ఎక్స్ సిట్టింగ్ టు నెక్స్ట్ టు పి అని. ఇదైతే కరెక్ట్. ఇది 100% కరెక్ట్. ఎస్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు పి అంటే ఎస్ అనేవాడు పి పక్కన కూర్చున్నాడా. నెక్స్ట్ అంటే పక్కన అంటే ఏంటి? ఇటు పక్కన ఇటు పక్కన అర్థమైంది. ఎస్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు పి అంటే పి పక్కన ఎస్ కూర్చున్నాడు అని మీనింగ్ కాదు. ఎస్ పక్కన పి రావచ్చు, పి పక్కన ఎస్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు అని నెక్స్ట్ అంటే మీనింగ్. ఓకేనా? అంటే మనం తెలుగులో ప్రాపర్ మనం కదా అట్లా ఫస్ట్ ఇవ్వడం అనేది ఉండదు. ఫస్ట్ ఒకటే చెప్తున్నా. ఫస్ట్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఏ ఈ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అన్నాను అంటే మీనింగ్ ఏంటి? ఏ పక్కన బి కూర్చున్నట్టు, ఇంకా బి పక్కన ఏ కూర్చున్నట్ట, అంతేనా? ఐదర్ ఏబి అవుతుంది, బిఏ అవుతుంది. ఏ పక్కన బి అన్నట్టు కాదు. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అంటే ఇప్పుడు నువ్వేమనొచ్చు, నేనేమంటా బిని ఇక్కడ రాసుకొని నెక్స్ట్ అంటే నేను ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అంటాను. నువ్వేమంటావు? బి అనేవాడు ఇక్కడ రాసావు, నెక్స్ట్ అంటే ఏ ఇక్కడ ఉన్నావు అంటావు. అంటే నెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే నీకు 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీనింగ్. అర్థమైందా? క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? నెక్స్ట్ అంటే మన లాంగ్వేజ్ లో ఏంటి? ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నాను. నెక్స్ట్ అంటే ఏంటి? నేను ఇలా పోతున్నట్టు అనుకుంటాం మన ప్రాపర్ మనం నార్మల్ గా మాట్లాడుకునే లాంగ్వేజ్ లో. బట్ సీటింగ్ అరేంజ్మెంట్ కి మనం రీజనింగ్ లో తీసుకుంటే ఏంటి అంటే ఏ సిట్టింగ్ నెక్స్ట్ టు బి అంటే ఏ బి అవ్వచ్చు, బి ఏ అవ్వచ్చు. ఓకేనా? ఇది ప్రాపర్ గా ఉండండి కొంచెం. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? చెప్పరా? ఎవరైనా డౌట్ అడిగిన వాళ్ళు? క్లియర్ మేడం. ఓకే, నెక్స్ట్. rat ఈక్వల్స్ టు 1/2. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 1/2 ఎలా వచ్చింది?
1 2 3 మేడం. మ్యామ్ ఓవెల్ ఒకటి ఉంది మ్యామ్ అక్కడ. వెల్ డన్. ఇక్కడ ఓవెల్ అనేది ఒకటి ఉంది, కాన్సోనెంట్స్ అనేవి 2 ఉన్నాయి. అంటే ఫస్ట్ ఓవెల్ రాశాడు బై కాన్సోనెంట్స్ 2 ఉన్నాయి కదా, 2 రాశాడు. ఇప్పుడు హార్స్ కి వద్దాం. హార్స్ లో ఓ అండ్ ఈ అనేవి ఓవెల్సా? ఫస్ట్ ఓవెల్స్ రాయాలా న్యూమరేటర్ లో? బై కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయా? ఇది ఆన్సర్. అర్థమైందా? జస్ట్ ఓవెల్ కాన్సోనెంట్ కాన్సెప్ట్ కి వెళ్ళాడు. నెక్స్ట్ ఇది ఈ ట్రయాంగిల్ కి వెళ్లే ముందు చిన్న కాన్సెప్ట్. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? 10 మ్యామ్. వెరీ గుడ్. 1 1 2 2 3 3 4 అంటే ఏంటి? సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఆర్ ఎల్స్ డైరెక్ట్ ఏం రాయొచ్చు? 1 + 2 + 3 + 4. దీనికి n × n + 1/2 ఫార్ములాకి వెళ్ళకుండా కూడా చిన్నదే కాబట్టి డైరెక్ట్ రాస్తున్నా. అంటే ఎన్ని వచ్చాయి? 10 వచ్చాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి నాకు? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొత్తం ఎన్ని వచ్చినట్టు? 30 వచ్చేసాయా? ఓన్లీ ఈ పార్ట్స్ నేను రాసింది 30 వచ్చేసాయి. 31 పెద్దదాన్ని ఇంకా నేను కనెక్ట్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు ఈ ఇంటర్నల్ థింగ్ చెప్పండి. ఇంటర్నల్ గా ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ వచ్చింది కదా, ఫార్ములా ఏం చెప్పా? 4n - 3. 4 ఇంటూ ఎన్ని ఉన్నాయి చెప్పండి ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్? 3 మ్యామ్. 2 3 4 ఉన్నాయి మ్యామ్. నో నో నో, ఈ పాయింట్ మనం కంప్లీట్ చేసాం కదా, ఈ అవుట్ సైడ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసాం కదా. మనకు కావాల్సింది ఏంటి? జస్ట్ ఇక్కడ నుండి 3 మ్యామ్. అర్థమవుతుందా? 3 నా? 4 × 3 - 3 అంటే ఏంటి? 12 - 3 దట్ ఈస్ 9. 9 వచ్చేసాయా? నెక్స్ట్ ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ అని చెప్పాను కానీ ఎక్స్ట్రా ఏముంది చూడండి ఇక్కడ. నేను ఇదేంటి ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ ఇలా వచ్చినప్పుడు మాత్రమే 9 వచ్చాయి. బట్ ఎక్స్ట్రా ఇవి ఉన్నాయా? చూడండి. డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. 30 ఎలా వచ్చింది మేడం? అందరినీ మ్యూట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. 30 ఎలా వచ్చిందా? 30 ఇది ఉందా? ఇక్కడ నుండి ఎన్ని వచ్చాయి? 1 + 2 + 3 + 4. ఓకేనా? ఈ పాయింట్ క్లియరా? ఇదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియర్ మేడం. క్లియర్ మేడం. ఓకే. సో ఇలాంటివి ఎన్ని వచ్చాయి చూడండి. ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, మొత్తం ఎన్ని అయినాయి? 30 అయినాయా? నెక్స్ట్ ఇంతకు ముందే చెప్పాను ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ వచ్చినప్పుడు ఫార్ములా వచ్చేసి 4n - 3 నా? అంటే ఇవి 9 వచ్చాయా? బట్ ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ తీసుకుంటున్నప్పుడు నీకు ఎక్స్ట్రా ఏంటి? ఇవి ఉన్నాయి చూడండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ అయితే చెప్పండి. ఈ లైన్ రావడం వల్ల ఎన్ని స్ప్లిట్ అయినాయి ఇక్కడ? ఇక్కడ నుండి ఎన్ని వస్తాయి చెప్పండి? 1 2 3 4 5 6 మొత్తం 6 వచ్చేసాయా? ఫైనల్లీ బిగ్ సర్కిల్, బిగ్ ట్రయాంగిల్ ఒకటి. పెద్ద ట్రయాంగిల్. ఎస్. ఒకట ఎంత వచ్చింది? 39 40 46. క్లియరా? ఎప్పుడు కానీ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ నీకు లెంత్ కనిపిస్తే వాటిని స్ప్లిట్ చేసి చేయడమే. నువ్వు ఇలా డైరెక్ట్ చూస్తే ఏం అర్థం కాదు. ఒక్కొక్క పార్ట్ ని స్ప్లిట్ చేసావంటే ఈజీ అవుతుంది. ఓకేనా? 6 సార్ ఎక్స్ప్లెయిన్ చేయరా? 6 5 6 ఎలా వచ్చాయా? 6 మ్యామ్. 6 ఎలా వచ్చాయి? ఓకే. డయాగ్రామ్ ఇలా ఇస్తే ఎన్ని అవుతాయి ట్రయాంగిల్స్? చూడండి, ఈ ఇంటర్నల్ డయాగ్రామ్ ని తీసుకొచ్చి నేను బయట డ్రా చేసా. ఎక్స్ట్రా ఇవి పెట్టలేదు, ఈ పాయింట్స్ పెట్టలేదు. దీనికి ఎన్ని వస్తుంది ఆన్సర్? 9. ఎస్. 4n - 3 నా? అంటే 4 ఇంటూ ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ అంటే 1 2 3 ట్రయాంగిల్స్ వచ్చాయా? ఇది 9 వచ్చేసిందా? ఇక్కడ వరకే నువ్వు చేసింది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు. అంటే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అయిందా? చూడండి, ఇదొకటి ఇదొకటి. మళ్ళీ రెండు కలిపి ఒకటి ఫామ్ అవ్వదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 9 లో వచ్చేసింది ఈ పెద్ద ట్రయాంగిల్. అంతేనా? అందుకని ఇది 1 2 స్ప్లిట్ అయిన తర్వాత ఇది 3. అన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. 1 2 3 4 5 6 అవి తీసుకోండి. ఓకే. నెక్స్ట్
డైరెక్ట్ చూస్తే ఏంటి, టీ అంటే 9 కనిపిస్తుంది, ఈ అంటే 2 22 తెలీదు, ఏ అంటే 19, అసలు ఏం అర్థం కాని పొజిషన్ లో ఉంది. సో డైరెక్ట్ గా తెలియనప్పుడు నెక్స్ట్ ఏం ప్రాసెస్ వెళ్తాం? మ్యామ్ రివర్స్ మ్యామ్ అవి. వెరీ గుడ్, క్రాస్ కి వెళ్తున్నా చూడండి. ఇక్కడ నుండి ఆర్ అంటే 9 వచ్చింది అంటే ఏంటి తెలుసా? ఆపోజిట్ లెటర్స్ ఆర్ తెలుసా? ఆపోజిట్. వెరీ గుడ్. ఐఆర్ ఇండియన్ రైల్వేస్. ఒక్కసారి ఆపోజిట్ లెటర్స్ రఫ్ గా చెప్తాను, ఎందుకంటే ఇది జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ సెషన్ కాబట్టి. ఏ కి ఆపోజిట్ ఏంటి? జెడ్. ఆపోజిట్స్ అంటే ఏంటి? రెండింటిని యాడ్ చేస్తే నీకు 27 రావాలి, అంతేనా? బి కి ఆపోజిట్ వై, సి కి ఆపోజిట్ ఎక్స్, డి కి ఆపోజిట్ ఈ. ఇక్కడ నుండి ఇవి మనకు తెలుసు కదా, ఇక్కడ నుండి గుర్తుపెట్టుకోండి. డి డబ్ల్యూ డేవిడ్ వార్నర్, ఈ అంటే వి. అయితే ఈ వి ఎలా చెప్తాను చూడండి, ఎల్ఓ విఈ. దీంట్లో విఈ అనేది ఒక పేరు, ఎల్ఓ ఒక పేరు, ఓకేనా? సో విఈ వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్, ఫెయిర్ అన్ఫెయిర్ ఆర్ ఫన్, ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీ, జీకి ఆపోజిట్ ఏంటి? టీ. టీ. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? జిఎస్టి. గెట్. ఫాదర్ ఆఫ్ ది నేషన్. జీటీ రోడ్ అంటే మీ ఇంటి దగ్గర ఉండొచ్చు కానీ జీటీ రోడ్లు గుర్తు లేకపోతే ఫాదర్ ఆఫ్ ది నేషన్. గాంధీ తాత, గేమ్ ఆఫ్ థ్రోన్స్, మీకు ఏ తెలుస్తారు అంతేనా? నెక్స్ట్ హెచ్ఎస్, ఇక మాది హైదరాబాద్ కాబట్టి అఫ్ కోర్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ నేను గుర్తు పెట్టుకుంటా, లేకపోతే హై స్కూల్ అది, ఓకేనా? ఐఆర్ చెప్పండి. ఇండియన్ రైల్వేస్, ప్రెస్టీజియస్ ఇండియన్ రైల్వేస్. జేక్యూ, ఇంకా మన కార్డ్స్ తెలుసు జాక్ కదా. అండ్ క్వీన్. Yes, జాక్ అండ్ Jock క్వీన్. and Queen. నెక్స్ట్ పీకే. పీకే. ఇంకా పీకే తెలవని పవన్ వాళ్ళు కళ్యాణ్. పవన్ కళ్యాణ్, కళ్యాణ్. కుకట్పల్లి. కాంట్రవర్సీ అవ్వకుండా కుకట్పల్లి ఏమైనా గుర్తుపెట్టుకోండి. ఎల్ఓ ఇప్పుడే చెప్పాను. ఎల్ఓ విఈ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎల్ఓ ఒక పేరు, విఈ ఒక పేరు వచ్చేసింది. నెక్స్ట్ ఎంఎన్, ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అసలు మనకి దీంతో సంబంధం లేదు, ఎంఎన్ కాబట్టి. ఇవి మోనా, ఓకే, మోనో, మ్యాన్, మ్యాంగో, ఇష్టం ఇంకా. సో ఇవన్నీ ఆపోజిట్ పేర్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఆర్ అంటే ఏంటి? అయ్యా. ఐ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటుంది చెప్పండి రమేష్? ఇండియన్ రైల్వేస్. ఐ అంటే ఏంటి? 9 ఇలా వస్తుంది కదా, థర్డ్ ఐ అంటాం దీన్ని, ఇలా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ అంటే ఏంటి? వీనా. వి అంటే ఏంటి? వి సింబల్, విక్టరీ సింబల్, 2 కదా, అందుకని ఇదేమైంది 22 అయింది. నెక్స్ట్ హెచ్ అంటే ఏంటి? హెచ్ కి ఆపోజిట్ ఎస్, ఎస్ 19 నెంబర్ సేమ్. సి కి ఆపోజిట్ ఏంటి? సి ఎక్స్, ఎక్స్ మస్ట్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి? 24 వచ్చేసింది. ఏ కి ఆపోజిట్ జెడ్. ఇక్కడ ఏమన్నా మిస్టేక్ ఇచ్చానా? ఎస్, రాయడం మిస్టేక్ రాసా, 26 రాయాలి. నెక్స్ట్ ఈ కి ఆపోజిట్ వి, ఇప్పుడే చెప్పాం. వి అంటే ఏంటి? 22. టీ కి ఆపోజిట్ ఏంటి? గాంధీ తాత అనుకున్నాం కదా. సో జీ అంటే ఎట్లా గుర్తుంటుంది? G7 సబ్మిట్ తెలుసు, ఆర్ఎల్స్ జీని ఇలా రాస్తున్నప్పుడు 7 లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసిందా? ఫస్ట్ వి లాస్ట్ వి వెరిఫై చేస్తే తెలుస్తుంది. అది కూడా ఎప్పుడు మీకు ప్రాక్టీస్ ఎక్కువ ఉండి, అంటే ఆపోజిట్ లెటర్స్ కానీ నేమ్స్ ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కానీ గుర్తున్నప్పుడు డ్రాప్స్ రాసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుండి వద్దాం. ఎస్ కి ఆపోజిట్ ఏంటి? హైదరాబాద్ సికింద్రాబాద్ కదా. సో హెచ్ అంటే ఏంటి? డిజిటల్ హెచ్ 8. టీ అంటే ఏంటి? పీకే పవన్ కళ్యాణ్ కూకట్పల్లి. కే అంటే ఏంటి? కింగ్స్ 11 పంజాబ్, సో 11 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓ అంటే ఏంటి? ఎల్ ఓనా. ఎల్ ఎట్లా వస్తుంది? ఎస్, నువ్వు ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఎల్ అంటే ఏంటి? 12 లాగా పలుకుతుంది కదా. ఆర్ అంటే ఇండియన్ రైల్వేసా. ఐ అంటే ఎలా గుర్తుపెట్టు? ఇప్పుడే చెప్పా కదా, 9. డి కి ఆపోజిట్ డేవిడ్ వార్నర్, డోర్స్ విండోసా. సో డబ్ల్యూ అంటే 3 లాగా కనిపిస్తుంది కదా, సో 23. డన్. షాడోస్ ఇచ్చినప్పుడు మార్నింగ్ అనగానే మైండ్ లో ఈస్ట్ నార్త్ సౌత్ వస్తాయి మేడం. ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ మార్నింగ్ అనగానే ఈస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ అనగానే వెస్ట్ మైండ్ లో రావాలి. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఏ బి ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అయితే మార్నింగ్ టైం గురించి మాట్లాడుతున్నా. ఏ బి ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఏ షాడో ఈస్ ఫాలింగ్ ఆన్ హిస్ రైట్. ఏ షాడో ఏ కి రైట్ కి పడుతుందంట. రైట్ కి పడుతుందంటే ఏం చేస్తారు తెలుసా?
ఇప్పుడు నేను మార్నింగ్ అన్నా, మార్నింగ్ అంటే ఏం మైండ్ లో గుర్తుపెట్టుకోమన్నా? మార్నింగ్ అంటే ఏంటి? సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనుకుంటాం కదా, అందుకని ఈస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ కి రైట్ ఏంటి? ఇది ఈస్ట్. ఈస్ట్ కి రైట్ ఏంటి? డౌన్. డౌన్ అంటే ఏంటి? అంటే ఏ అనేవాడు సౌత్ ని ఫేస్ చేస్తున్నట్టు. అర్థమైందా? అంతే. ఏ అనేవాడు సౌత్ ని ఫేస్ చేస్తున్నట్టు. అప్పుడు బి అనేవాడు దేన్ని ఫేస్ చేస్తాడు? నార్త్ అంతే కదా, ఇద్దరు ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే నార్త్ వచ్చేసాడా? పాయింట్ క్లియర్? సేమ్. ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఏ అండ్ బి ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. బి షాడో బి కి రైట్ సైడ్ పడింది. బి కి రైట్ సైడ్ ఈవినింగ్. ఈవినింగ్ అంటే ఏం గుర్తు పెట్టుకోమన్నా? వెస్ట్. వెస్ట్ కి రైట్ అంటే ఏంటి? పైన కంటే ఏంటి? ఇది నార్త్. అంటే బి అనేవాడు నార్త్ ని ఫేస్ చేస్తున్నాడా? బి అనేవాడు నార్త్ ని ఫేస్ చేస్తే ఏ అనేవాడు అర్థమైందా కాన్సెప్ట్? ఇంకా ఇంతకన్నా బెస్ట్ కాన్సెప్ట్ లేదు. షాడోస్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ ఏవీ లేకుండా లెఫ్ట్ తీసుకోవాలి మేడం. అక్కడ సారీ లెఫ్ట్ ఇస్తే లెఫ్టే మేడం. లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు మార్నింగ్ ఉంది. మార్నింగ్ టైంలో ఏ అండ్ బి ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. నేను జస్ట్ డయాగ్రామ్ రాసాక ఏ షాడో ఏ కి లెఫ్ట్ కి పడుతుంది అన్నాను. అప్పుడు బి ఏ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నాడు. ఏ షాడో ఏ కి లెఫ్ట్ కి పడుతుంది. బి సౌత్ మేడం. ఓకే, అప్పుడు బి ఏమవుతాడు? సౌత్. బి సౌత్ అంటున్నారా? ఓకే, చూద్దాం. చూడండి, మార్నింగ్ అంటే మైండ్ లో ఏం రావాలని చెప్పా? ఈస్ట్. ఏ అనే వాడికి షాడో లెఫ్ట్ కి పడుతుందంటే ఈస్ట్. లెఫ్ట్ అంటే ఏంటి? ఈస్ట్. ఇది ఈస్ట్. లెఫ్ట్ అంటే ఏంటి? పైన కంటే ఏంటి? ఏ అనేవాడు నార్త్. అప్పుడు బి అనేవాడు ఏమవ్వాలి? వచ్చేసింది ఆన్సర్. అర్థమైందా? జస్ట్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. అయితే ఇంకొక మోడల్ ఉంటుంది. ఏంటి? మార్నింగ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ తీసుకుంటున్నా. ఏ అండ్ బి ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. బి షాడో వచ్చేసి ఏ కి లెఫ్ట్ లో పడుతుంది. అర్థమవుతుందా? చెప్తున్నా చూడండి మళ్ళీ. బి షాడో వచ్చేసి ఏ కి లెఫ్ట్ లో పడుతుంది. ఓకేనా? అయితే ఏ అనేవాడు ఏ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నాడు? సౌత్ మేడం. నార్త్ మేడం. సౌత్. ఏ క్లియర్ గా చూడండి. బి షాడో ఈస్ ఫాలోయింగ్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏ షాడో సౌత్ మ్యామ్. ఏ డైరెక్షన్ వచ్చేసి సౌత్ అంటారు, అంతేనా? yes మేడం. yes మ్యామ్. అయితే ఒకసారి చూడండి, బి షాడో ఏ కి లెఫ్ట్ కి పడుతుంది అని అన్నా. అప్పుడు బి కి ఎట్ సైడ్ పడుతుంది? బి షాడో ఏ పక్క పడుతుంది మ్యామ్? ఏ కి లెఫ్ట్. బి షాడో వచ్చేసి ఏ కి లెఫ్ట్ సైడ్ పడిందంటే బి కి ఎట్ సైడ్ పడుతున్నాడు? రైట్ సైడ్. వెరీ గుడ్. అంటే నీకు ఇన్ఫర్మేషన్ దేని గురించి వచ్చింది? బి గురించి వచ్చింది, అంతేనా? సో బి లెఫ్ట్ రైటా? బి రైట్ మీనింగ్ ఏంటి? మార్నింగ్ టైమ్ లో రైట్ అంటే ఏంటి? ఈస్ట్ రైట్. ఈస్ట్ రైట్ అంటే ఏంటి? సౌత్. ఎవరు సౌత్? ఎస్, బి గురించి ఇచ్చాడు కాబట్టి బి సౌత్. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఏ వచ్చేసి నార్త్. అర్థమైందా పాయింట్? ఒకరి షాడోని ఇంకొకరి షాడోతో కంపేర్ చేస్తున్నాడు. ఇంతసేపు నేను ఏం చెప్పా? ఎవరి షాడోని వాళ్ళతోనే కంపేర్ చేశాను. ఇంకో క్వశ్చన్ ఇవ్వాలా? ఈవినింగ్ టైం A and B are facing opposite to each other. A shadow is falling on the right of B. A shadow అంట B కి రైట్ లో పడుతుందంట. అప్పుడు B డైరెక్షన్ చెప్పండి. B డైరెక్షన్. బి వచ్చేసి నార్త్ మేడం. ఓకే, ఇంకా నార్త్ సౌత్ రెండిట్లలోనే ఆన్సర్స్ ఉంటాయి. ఎవరికైనా సౌత్ వచ్చిందా? సారీ, క్వశ్చన్ ఏం చదవాలి చెప్పండి. బి షాడో ఈస్ ఫాలోయింగ్ ఆన్ ది. ఏ షాడో మేడం? ఏ షాడో ఈస్ ఫాలోయింగ్ ఆన్ ది రైట్ ఆఫ్ బి బి. రైట్ సైడ్. yes మేడం. ఓకే, ఏ షాడో ఈస్ ఫాలోయింగ్ ఆన్ ది రైట్ ఆఫ్ బి అంటే బి కి రైట్ లో పడుతుంది. అంటే ఏ షాడో ఏ కి సైడ్ పడుతున్నాడు? ఏ కి లెఫ్ట్ సైడ్. ఏ కి లెఫ్ట్ సైడ్. వెరీ గుడ్. ఈవినింగ్ టైం ఏ కి షాడో లెఫ్ట్ లో పడింది అంటే ఈవినింగ్ అంటే ఏంటి? వెస్ట్. ఇటు డైరెక్షన్. వెస్ట్ నుండి లెఫ్ట్ అంటే ఏంటి? సౌత్. ఏ డైరెక్షన్ సౌత్ అయితే బి డైరెక్షన్ ఏమవ్వాలి? నార్త్ మేడం. వచ్చేసిందా? షాడోస్ పాయింట్స్ క్లియరా అన్ని? yes మేడం.
ఇప్పుడు చూడండి, Fast గా చెప్పండి మేడం. A and B are facing each other in the evening. సో ఈవినింగ్ టైమ్ లో A and B ఒకరినొకరు ఫేస్ చేస్తున్నారంట. A shadow is falling on his right. A కి రైట్ సైడ్ పడింది. ఇన్ విచ్ డైరెక్షన్ B is facing. ఈవినింగ్ అనగానే ఏం గుర్తు రావాలి? వెస్ట్ గుర్తు రావాలి. వెస్ట్ కి రైట్ అంటే ఏంటి? సౌత్. అంటే ఎవరు? ఏ అనేవాడు సౌత్ ని ఫేస్ చేస్తున్నాడు. అప్పుడు B ఏ డైరెక్షన్ ని ఫేస్ చేయాలి? ఆపోజిట్ కాబట్టి. నార్త్ మేడం. నార్త్. పోల్ రాంగ్ వచ్చిందా? రాంగ్ మేడం. పోల్ రాంగ్ వచ్చింది 100%. ఈ షాడో అడిగానా? క్వశ్చన్ లో Yes, ఏ madam. షాడో ఇచ్చి ఉండాల్సింది. క్వశ్చన్ మిస్టేక్ వచ్చింది. సో 16th వన్ మిస్టేక్ వచ్చింది చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి అయితే ఉంది నాకు గుర్తున్న వరకు. 34th పోల్ రాంగ్ వచ్చింది. ఐ మీన్ తెలుగులో క్వశ్చన్ కరెక్టే మేడం. ఇంప్లిసిట్ క్వశ్చన్ తెలుగులో కరెక్ట్ వచ్చింది. మేడం, తెలుగులో క్వశ్చన్ కరెక్టే మేడం. తెలుగులో కరెక్టే వచ్చిందా? అవును మేడం. బి ఫేసింగ్ అనుకోకుండా తెలుగులో ఏ దిక్కుకు చూస్తున్నాడు అని ఉంది మేడం. ఓకే మేడం తెలుగులో ఏ షాడో ఇచ్చి బి దిక్కు అడిగినాడు మేడం. రైట్ అంటే ఓకే, తెలుగులో ఇంగ్లీష్ లో కూడా అదే ఉంది. ఏ షాడో రైట్ సైడ్ పడుతుంది. ఏ కి రైట్ సైడ్ పడింది. అది మేడం, ఏ కి which రైట్ సైడ్ direction పడింది అంటే ఏంటి? అంటే బి సౌత్ ఫేస్ చేస్తుంటుంది. ఈవినింగ్ టైం అంటే ఏంటి? వెస్ట్. వెస్ట్ కి రైట్ అంటే సారీ నేను ఇక్కడ Yes, రాయడం ma'am. రాంగ్ రాసానా? అవును కరెక్ట్. మేడం. B south ఈవినింగ్ face. షాడోస్ కదా. ఈవినింగ్ షాడో అంటే ఏంటి? వెస్ట్. వెస్ట్ నుండి రైట్ అంటే ఏంటి? నార్త్. ఎస్ 100% కరెక్టే పోల్. సో బీ షాడో అడిగాడు కదా. బీ షాడో ఏమవుతుంది? సౌత్. South. ఇంగ్లీష్ లో కూడా బీ షాడో అని అడిగాడు. రెండు క్వశ్చన్ కరెక్ట్ ఉంది. సారీ మాట్లాడుతున్నారు ఎవరైనా? హియర్ ఆ షాడోస్ పాయింట్. క్లియర్ మేడం. How many odd days are there in 200 years? Thank you. 200 years లో odd days ఎన్ని అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ కన్నా ముందు నేను మీకు ఒక పాయింట్ చెప్తాను. దాన్ని ఫస్ట్ గుర్తుపెట్టేసుకోండి. 100 years, 200 years, 300 years, 400 years. 100 years అంటే 5, 3, 1, 0. ఫస్ట్ ఇది రాసుకోండి. ఎందుకు అంటే ఎప్పుడు ప్రాసెస్ చేయము. ప్రాసెస్ అనేది నేను చెప్పాలి, మీకు మైండ్ లో ఉండాలి. అంతేగాని ఎగ్జామ్ లో ఈ ప్రాసెస్ చేసుకుంటా కూర్చుంటా అంటే టైం వేస్ట్. ఓకేనా? 100 years అంటే 5, 5, 3, 1, 0. నెక్స్ట్ ఇప్పుడు నేను 500 years అన్నాను, ఏమవుతుంది? 1 మ్యామ్ 100 అవుతుంది. ఎస్ అంటే ఏంటి? మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ 5310 అనేది రిపీట్ అవ్వకుండా వెళ్తుంది. అయితే ఇక్కడ నువ్వు బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? ఈ 400, 800, ఇక్కడ 1200 ఇవన్నీ ఏంటి చెప్పండి? చాలా Zero ma'am. లీఫ్ ఇయర్స్. కొంచెం జయప్రకాష్. ఓకే 400, 800, 1200 ఇవన్నీ ఏంటి? లీప్ సెంచరీసా? అంతేనా? ఇప్పుడు ఒక్కసారి నాకు చెప్పండి, 1900 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? అంటే ఎలా తెలుస్తుంది నీకు? దీన్ని 400 తో డివైడ్ చేస్తాం. నీ క్లాస్ లో 2 zeros ఉంటే శతాబ్దం అంటాం కదా, లీప్ సెంచరీసా కాదా అని తెలియడానికి. 2 zeros ఉంటే 400 తో డివైడ్ చేస్తాం. 2000 అనేది లీప్ ఇయరా కాదా? 400 తో డివైడ్ చేస్తే ఏంటి? 0 zeros 4 5 వచ్చిందా? ఇక్కడ 0 zeros 4 మల్టిపుల్ కాదు 19. సో ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ అవుతుంది. అంటే ఇప్పుడు 400, 800, 1200 ఇవన్నీ దేని మల్టిపుల్స్? 4 multiples. 400 మల్టిపుల్స్. 400 రాద్దాం, ఇలా రాద్దాం. 400, 800, 1200 నెక్స్ట్ ఏం వస్తుంది? 1600. 1600. వీటన్నింటికి ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి? 0. 100 years లో 5 odd days ఎలా వచ్చినాయి ఒకసారి చెప్పరా మేడం? ఎక్స్ప్లెయిన్ చేస్తా, 100% ఎక్స్ప్లెయిన్ చేస్తా. గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ ఫస్ట్ చెప్తున్నా. 400, 800, 1200, 1600, 1800 ఇలా 2000 ఇలా ఇచ్చాడు. వీటన్నింటికి ఏమవుతుంది? 0. జీరోస్. ఇవి ఎక్కువ అడుగుతా ఉంటాడు అనమాట, అందుకని ఇది ఇచ్చాను జీరోస్. ఇక్కడ వరకు పాయింట్ క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ మనం 100 years కి, 200 years కి, 300 years కి, 400 years కి ఆడ్ డేస్ ఎలా వచ్చాయి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మిగతావన్నీ సేమ్ అదే రిపీట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, 100 years 100 years లో లీప్ ఇయర్స్ ఎన్ని, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని?
24. వెల్ డన్. 25 కాదు, లీప్ ఇయర్స్ అనేవి 24 వస్తాయి, నాన్ లీప్ ఇయర్స్ అనేవి 76 వస్తాయి. ఎందుకు అంటే ఇప్పుడు నేను 100 ఇయర్స్ తీసుకున్నా. 100 అంటే 1 to 100 తీసుకోం. ఇప్పుడు చూడండి 1 to 99 తీసుకుంటాం, తర్వాత 100. 100 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. అందుకని ఇది ఒక నాన్ లీప్ ఇయరా? ఇది కాసేపు పక్కన పెట్టేసేయండి. 1 to 99 లో నీకు ఎన్ని వస్తాయి నాన్ లీప్ ఇయర్స్? అంటే 99 అంటే మల్టిపుల్ చూడండి ఒకసారి. 98/4 అంటే ఏమొస్తుంది? 4 2s 99 వస్తున్నాయి కదా. సారీ జస్ట్ నీకు 99 ఉన్నాయా? 1 to 99 అంటే 99 ఇయర్స్ ఉన్నాయా? ఈ 99 లో లీప్ ఇయర్స్ ఎన్ని, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని? 24 leap years. 24 leap years. yes 24 లీప్ ఇయర్స్. నెక్స్ట్ 75. 75 నాన్ లీప్ ఇయర్స్. ఈ 75 తో పాటు ఇక్కడ ఒక 100 రాసాను అంటే ఏమవుతాయి? నాన్ లీప్ ఇయర్స్ అనేవి 76, 100% లీప్ ఇయర్స్ అనేవి 74. పాయింట్ క్లియరా? ఇక్కడ 100 ఇయర్స్ కి అయితే వాడేం అడిగాడు? విషమ సంఖ్యలు అన్నాడు. లీప్ ఇయర్ లో వచ్చే ఆడ్ డేస్ ఎన్ని? 2 మేడం. 2 ఉంటాయి మేడం. ఆల్వేస్ 2. నాన్ లీప్ ఇయర్ లో వచ్చే ఆడ్ డేస్ ఎన్ని? ఇంటూ 1. ఇంకా ఆడ్ డేస్ ఎలా వచ్చినాయి అంటే చూడండి. లీప్ ఇయర్ అంటే ఏంటి? 366 డేస్. 366/7 అంటే రిమైండర్ ఏమొస్తుంది? 7 5 35 16 రిమైండర్ 2 వచ్చింది. ఒక లీప్ ఇయర్ లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. నాన్ లీప్ ఇయర్ అంటే 365 డేస్. 365/7 అంటే ఏంటి? 7 5 35 15 7 2 14 1 అంటే నాన్ లీప్ ఇయర్ లో 1 ఆడ్ డేస్ ఉంటాయి. అట్లా వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. ఇదేమైంది? 48. ఇదెంత? 76. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 124. సో 124 అంటే బై 7 చేస్తున్నాం. రిమైండర్ ఏమొస్తుంది? 5. 7 1 7 54 ఉంటుంది. 7 7 49 5. వాట్ ఇట్? KRR చెప్పండి. క్లియర్ మేడం. వచ్చేసిందా 5? ఇంకా 200 నుండి చాలా ఈజీ. నీకు 100 ఇయర్స్ కి 5 వచ్చిందా? 200 ఇయర్స్ కి ఏమవ్వాలి అప్పుడు? 100 ఇయర్స్ కి 5 అయితే 200 ఇయర్స్ కి ఎన్ని అయితే? 2 5 10 అంతేనా? 10 అంటే ఏంటి? బై 7 చేస్తామా? రిమైండర్ ఏమొస్తుంది? 3 వచ్చేసిందా? నెక్స్ట్ 300 ఇయర్స్ కి 100 ఇయర్స్ కి 5 అయితే 300 ఇయర్స్ కి ఏమవ్వాలి? 5/7. 3 5 15 15/7 అంటే 7 2 14. వాట్ ఈస్ ద రిమైండర్? 1. వచ్చేసిందా? అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? ఎస్ మేడం. Yes, ma'am. ఇప్పుడు Okay, ma'am. 400 ఇయర్స్ కి చెప్పండి. అయితే 400 ఇయర్స్ కి చిన్న డిఫరెన్స్ ఉంది. 100 ఇయర్స్ కి 5 అన్నప్పుడు 200 ఇయర్స్ కి 10 అన్నానా? 300 ఇయర్స్ కి 15 అన్నానా? 400 ఇయర్స్ కి ఏమవుతుంది చెప్పండి ఫస్ట్? 4 5 20 +1 రాస్తున్నా. ఈ +1 ఎందుకు రాశాను అంటే 400 అనేది yes, 400 అనేది లీప్ ఇయర్ కాబట్టి దాంట్లో ఎక్స్ట్రా ఒక ఇయర్ వస్తుందా మనకి? అందుకని 20 + 1 21. 21/7 అంటే రిమైండర్ ఏమొచ్చింది? 0. అందుకని ఆన్సర్ 0 అయింది. క్లియర్? సో ఈ ప్రాసెస్ ఎప్పుడు ఎవరు చెప్పరు అండ్ ఈ ప్రాసెస్ మీకు అంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇవే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సినవి. 5 3 1 0. ఓకేనా? ఇంకెలా గుర్తు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. మేడం కొంచెం ఫాస్ట్ గా చెప్పండి. డేటా అయిపోతుంది. డేటా అయిపోతుందా? నాకు కూడా టైం అవుతుంది యాక్చువల్లీ. వేరే సెషన్స్ ఉన్నాయన్నమాట. చదవట్లేదు మేడం. లేకపోతే ఇక్కడెక్కడ రాలేదు. యాక్చువల్ గా నాకు చెప్పింది అయితే అన్ని క్వశ్చన్స్ అయితే చెప్పమని కాదు, ఏవి ఎక్కువ డౌట్స్ ఉన్నాయో చెప్పమని చెప్పారు. కొంచెం డిఫికల్టీ చెప్పుకుంటూ వెళ్ళండి మేడం. చిన్న అదే. చిన్న బేసిక్ ఇలాంటివి యాక్చువల్లీ అదే చెప్పారు. ఏంది? ఇది తీసుకుందాం ఒకసారి. ఫ్రమ్ హర్ హోమ్ ఫేసింగ్ సౌత్ వెస్ట్. సో ఒక పర్సన్ సౌత్ వెస్ట్ అంటే ఇలా తీసుకుందాం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సౌత్ వెస్ట్ అంటే ఇది కదా. సౌత్ వెస్ట్ కి 15 మీటర్స్ వెళ్ళిందంట. నెక్స్ట్ నార్త్ అంటే ఏంటి? అప్వర్డ్ పైనకి 12 మీటర్స్. హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ హర్ స్టార్టింగ్ పాయింట్ అంటే దీనికి దీనికి మధ్యలో డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఏమవుతుంది? Yes, ma'am. 12 square + 15 square. వెరీ గుడ్. 12 స్క్వేర్. Pythagoras formula. బట్ ఇలా కూడా కాకుండా 3 4 5 అనేవి ట్రిప్లెట్స్. ఎందుకు రాశానంటే ఇది 15 అంటే ఏంటి? 5 3s 15. ఇదేంటి? 4 3s 15. ఇది కూడా 3 మల్టిపుల్ 3 3s 9. డైరెక్ట్ వస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి నేను మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి సో ఇదే ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పాల్సింది. అయితే 144 + 225 దట్ ఈస్
సారీ 15 జస్ట్ a minute ఇది పైథాగరస్ థియరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ కదా 15 square equal to 12 square. 15 square is equal 12 స్క్వేర్ ప్లస్ Plus ఫర్ ఎగ్జాంపుల్ దీని x అనుకుంటే ఇది x 9 స్క్వేర్ అవుతుంది సో క్రాస్ 225 minus 144 equals to x square. So x square equals to 81, that is x equals to 9 meters. Okay na? Hello, next. If addition, multiplication, I think you have an idea. Madam, ఓకే ఓకే Yes, మేడం ma'am. Godmas rule apply cheyochu. ఓకే మేడం Okay. Next is children. 26 calendars. calendars. ఓకే మేడం